ఒకరి చేతుల్లో డెమో చూస్తారు కదండి, ఇది నేను ఒక ఇన్స్టాగ్రామ్లో వీడియో చూసి చేశాను. ఇది ఒకరు కాపీ కింద అయితే కాదు, మొత్తం నా ఫొటోస్తో క్రియేట్ చేశాను. కాబట్టి ఎలా క్రియేట్ చేసుకోవాలి ఈ వీడియో అనేది మీరు ఎండ్ వరకు చూడండి, మీకు డీటెయిల్గా అర్థమవుతుంది ఈ వీడియో అనేది. ఓకేనా, ఎండ్ వరకు చూస్తేనే మీకు అనేది డీటెయిల్గా అర్థమైపోతుంది. చూడండి ఒకసారి. ఇలా గూగుల్ జెమినీ ఓపెన్ చేసుకుని ఇక్కడ నుంచి ఫొటోస్ అనేది క్రియేట్ చేసుకోవాలి. ఇక్కడ చూపిస్తున్న ఎగ్జాంపుల్ ఈ ఫొటోస్ ఇక్కడ నుంచి మీ యొక్క ఫొటోస్ అనేది ఇక్కడ చేంజ్ చేసుకోవాలి. ఇక్కడ ఇదే విధంగా ఎగ్జాంపుల్ ఈ ఫోటో పెడుతున్నా. ఓకే, ఇక్కడ ఫ్రాంట్ అనేది ఇస్తున్నాయి. ఈ ఫ్రాంట్ నేను అక్కడ పెడుతున్నా, అక్కడ నుంచి మీరు యాడ్ చేసుకోండి. ఇక్కడ నుంచి ఫ్రాంట్ అనేది ఇక్కడ పెడుతున్నదండి. ఈ ఫ్రాంట్ ఇక్కడ నుంచి ఇలా జనరేట్ చేస్తే ఫోటో అనేది కాస్త టైం తీసుకుంటుంది. ఓకేనా, ఎగ్జాంపుల్ టైం తీసుకుంటుంది. ఇక్కడ కాస్త లోడింగ్ అవుతుంది. ఓకే, ఇక్కడ నుంచి ఫొటోస్ అనేది మీకు అనేది వస్తుంది. ఓకే, అక్కడ నుంచి మీరు అనేది చూసుకున్నట్టయితే మీరు డెమో చూసారు ఉంది, దాన్ని బట్టి మీరు అనేది క్రియేట్ చేసుకోవాలండి ఫొటోస్. అక్కడ నుంచి నేను చెప్తాను మీకు ఆ విధంగా ఎలా చేసుకోవాలి. వన్ మోర్ టైమ్ అనేది చూపిస్తాను మీకు. ఎగ్జాంపుల్ చూడండి, ఈ ఫోటో ఇలా వచ్చింది. ఓకేనా, ఈ ఫోటో మీకు ఇక్కడ బ్యాక్ ఇక్కడ నుంచి మీరు బ్యాక్ పోజ్ అని అలా ఇక్కడ నుంచి టైప్ చేశారంటే బ్యాక్ పోజ్ అని బ్రెస్సింగ్ అని డెమో చూసారు కదండి, అలా టైప్ చేసి మీరు సెండ్ చేశారంటే ఆటోమేటిక్గా ఫొటోస్ అని వస్తాయి. నేను క్రియేట్ చేసిన ఫోటో చూపిస్తాను, ఒకసారి చూడండి మీరు. ఓకేనా, ఎగ్జాంపుల్ ఫోటో చూపిస్తున్నాను చూడండి. ఇక్కడ చూడండి, నేను ఎగ్జాంపుల్ ఈ ఫోటో ఒకటి చేశాను. ఓకే, ఇంకొక ఫోటో ఇది చేశాను. ఓకే, మరొకటి ఇది ఒక ఫోటో చేశాను. ఇక్కడ ఇదొక ఫోటో చేశాను. ఇలా మీరు యాంగిల్ చేంజ్ చేసుకోవాలి. అదేవిధంగా ఓకేనా, మళ్ళీ మీరు ఇంకోటి ఫోటో బ్యాక్గ్రౌండ్ రిమూవ్ అనే యాప్ మీరు ఇన్స్టాల్ చేసుకోవాల్సి ఉంటుంది. ఓకేనా, మీరు ఇక్కడ నుంచి నా ప్లే స్టోర్లో కూడా ఉంటుందండి, అక్కడ నుంచి మీరు క్రియేట్ చేసుకొని ఓకేనా, ఇక్కడ నుంచి మీరు అనేది దీన్ని ఇంపోర్ట్ చేసుకోవాలి, యాడ్ చేసుకోవాల్సి ఉంటుంది. ఓకేనా, కాస్త టైం తీసుకుంటుంది. ఓకేనా, నేను అక్కడ పెట్టాను, నా టెలిగ్రామ్ ఛానల్లో ఉంటుంది, లేకపోతే అక్కడ నుంచి చూపిస్తాను మీకు. ఎగ్జాంపుల్ ఇక్కడ నుంచి మీరు క్రియేట్ చేసుకోవాలనుకుంటున్నారండి, ఒక ఫోటో ఏదైనా ఒక ఫోటో క్రియేట్ చేసుకోవాలనుకుంటున్నారు అనుకోండి. ఎగ్జాంపుల్ అక్కడ నుంచి మీరు ఫోటో క్రియేట్ చేయాలంటే అది ఎలాగ క్రియేట్ చేయాలో చూపిస్తాను మీకు ఎగ్జాంపుల్. ఓకేనా, ఈ ఫోటో ఉందండి, ఇక్కడ నుంచి మీరు క్రియేట్ చేసుకోవాలనుకుంటున్నారండి, ఇక్కడ నుంచి ఫోటో అనేది. ఓకేనా, దీన్ని యాంగిల్ చేంజ్ చేసుకోవాల్సి ఉంటుంది. చాలా అంటే చాలా దీంట్లో పర్ఫెక్ట్ ఎండ్ వరకు చూడాల్సి ఉంటుంది మీరు, లేకపోతే మీకు బోర్డ్ అనేది వస్తుంది. ఇక్కడ చూడండి, బోర్డ్ అనేది వచ్చింది. ఫోటో మనకు ఓన్లీ ఫోటో మాత్రమే కావాలి. అందుకు మీరు ఇక్కడ క్లిక్ చేసేసి ఎడిట్లోకి వెళ్తే ఇక్కడ నుంచి ఈ రెడ్ యాంగిల్ నుంచి ఇలా క్లిక్ చేస్తే అదన ఆటోమేటిక్గా రిమూవ్ అయిపోతుంది. ఓకేనా, ఎగ్జాంపుల్ చూపిస్తాను మీకు. ఆటోమేటిక్గా అది రిమూవ్ అయిపోతుంది. చూడండి, ఆ బోర్డ్ అనేది రిమూవ్ అయిపోయింది. ఓకేనా, మీరు ఎక్కడ టచ్ చేస్తే అక్కడ నుంచి ఆ బోర్డ్ అనేది రిమూవ్ అయిపోతుంది. ఓకేనా, చూడండి రిమూవ్ అయిపోయింది. మనకి బ్రష్ అనేది కూడా పోయింది. అప్పుడు మనకి గ్రీన్ లైన్ మీద క్లిక్ చేసి ఆ బ్రష్ పైన ట్యాప్ చేస్తే ఆ బ్రష్ అనేది ఎంతవరకు ఉందో అంతవరకు మనది క్లిక్ చేస్తే అది బ్రష్ అనేది వస్తుంది. నీట్గా దీన్ని మనకి ఎరేజ్ చేసుకొని ఇక్కడ నుంచి ఫోల్డర్ అనేది ఎక్స్పోర్ట్ చేసుకోండి. ఓకేనా, ఇక్కడ నుంచి డౌన్లోడ్ చేసుకున్న తర్వాత మీరు ప్రాజెక్ట్ ఓపెన్ చేసుకోండి. ప్రాజెక్ట్ ఓపెన్ చేసుకుంటే మీకు చూపిస్తాను మీకు. ఓకేనా, ప్రాజెక్ట్ అనేది ఈ విధంగా ఉంటుంది. ఇక్కడ నుంచి కెమెరా ఆన్ చేసుకోండి. కెమెరా ఆన్ చేసుకున్నట్లయితే మీరు ఈ విధంగా స్క్రోల్ చేస్తే చూడండి, ఈ విధంగా ఫస్ట్ ఈ విధంగా వస్తుంది. ఓకేనా, ఫస్ట్ ఫోటో ఇక్కడ చూడండి, కింద ఈ ఫోటో ఉంది. ఓకేనా, ఈ ఫోటో కలర్ అండ్ ఫుల్ అవ్వాలి. మీ యొక్క ఫోటో చేంజ్ చేసుకోవాలి. ఇప్పుడు క్రియేట్ చేశారు కదండి, మీ యొక్క ఫోటో క్రియేట్ చేసుకున్నది ఇక్కడ యాడ్ చేయాల్సి ఉంటుంది. ఓకేనా, ఇక్కడ నుంచి ప్రతి ఒక్క ఫోటోస్ అనేది ఇక్కడ నుంచి క్రియేట్ చేసుకొని ఇక్కడ నుంచి మొత్తం క్రియేట్ అయిపోయింది అన్న తర్వాత మీరు అనేది ఎండ్ వరకు ఇక్కడ నుంచి వీడియో అనేది ఎక్స్పోర్ట్ చేసుకోండి మంచి క్వాలిటీలో. ఎండ్ వరకు చూసినందుకు థ్యాంక్ యూ. మన ఛానల్ సపోర్ట్ చేస్తుంటే రెగ్యులర్గా వీడియోస్ వస్తూ ఉంటాయి. థ్యాంక్ యూ వాచింగ్.